హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మను మూవీ టాక్స్. సంక్రాంతి సీజన్ అంటే ఫ్యామిలీ మూవీస్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కావాలి. మరి మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేసిందా? వింటే చిరు కామెడీ మళ్ళీ చూడగలిగామా? అనిల్ రావుపూడి మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా? కంప్లీట్ రివ్యూ చెప్తా, స్పాయిలర్స్ లేకుండా. కమింగ్ టు ద స్టోరీ, ఈ మూవీ బేసిక్ గా ఒక రిచ్ గర్ల్ అండ్ మిడిల్ క్లాస్ హీరో లవ్ స్టోరీ. శశిరేఖ యాజ్ నయనతార ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ డాక్టర్, శంకర వరప్రసాద్ యాజ్ చిరంజీవి గారు ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్. సింపుల్ మిడిల్ క్లాస్ మ్యాన్ అన్నమాట. ఇద్దరు లవ్ లో పడతారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. బట్ శశిరేఖ ఫాదర్ కి ఇది నచ్చదు. హీ క్రియేట్స్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సపరేట్స్ దమ్ అన్నమాట. తర్వాత జరిగే ట్విస్ట్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, సస్పెన్స్, ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ కి వచ్చేసరికి నిజం చెప్పాలంటే 2017 కంబ్యాక్ తర్వాత చిరంజీవి గారికి ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్ లో ఓవర్ యాక్టింగ్ లేకుండా న్యాచురల్ గా ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా చాలా బాగా చేశారు. హీ క్యారీడ్ ద హోల్ మూవీ ఆన్ హిస్ షోల్డర్స్. చిరు ఫ్యాన్ కి ఇది ఫుల్ ఫీస్ట్ అనే చెప్పాలి. కమింగ్ టు ది సపోర్టింగ్ క్యాస్ట్, నయనతార గారు యాజ్ శశిరేఖ పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది. వెంకటేష్ గారి క్యామియో యాజ్ వెంకీ గౌడ చాలా బాగుంది, కానీ రైటింగ్ ఇంకా బెటర్ ఉండాల్సింది. కిడ్స్ పోర్షన్ చాలా క్యూట్, సూపర్ అండ్ చాలా ఎమోషనల్ గా అనిపించింది. మాస్టర్ రేవంత్ కామెడీ సీన్స్ కూడా థియేటర్ లో చాలా 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 బాగున్నాయి. కమింగ్ టు ది కామెడీ అండ్ ఎమోషనల్ కనెక్ట్, అనిల్ రావుపూడి స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ 10 minutes కి ఒక కామెడీ సీన్ అనేది ఉంటుంది. లేడీస్ ఎపిసోడ్, కిడ్స్ సీన్స్, చిరు ఎక్స్ప్రెషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ థియేటర్ లో కంటిన్యూస్ గా మనం నవ్వుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కమింగ్ టు ది సాంగ్స్, శశిరేఖ సాంగ్ చాలా చాలా విజువల్ గా చాలా బాగుంది. మిసాలా పిల్ల సాంగ్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని యాక్షన్ సీన్స్ లో ఇంకా బెటర్ ఉండాల్సింది. కమింగ్ టు ది టెక్నికల్ సైడ్, సినిమాటోగ్రఫీ ప్లెజెంట్ అండ్ క్లీన్ గా ఉంది. ఎడిటింగ్ మోస్ట్లీ నీట్. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ లుక్ అని అనిపించింది. సో కమింగ్ టు ద పాజిటివ్స్, చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అండ్ కామెడీ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, సాంగ్స్, చిరు గారు ప్లస్ కిడ్స్ సీన్స్ చాలా 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 బాగున్నాయి. కమింగ్ టు ద నెగటివ్స్, కొన్ని ప్లేసెస్ లో స్లో పేస్ అనిపించింది నాకు. వెంకటేష్ గారి ట్రాక్ రైటింగ్ చాలా వీక్ ఉంది అనిపించింది. ఇంకా డైవోర్స్ రీజన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ఆఫ్టర్ బోలశంకర్, చిరు గారు కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించారు. బట్ ఈ మూవీలో హీఈస్ ఫ్రీ, నో ప్రెజర్, నో బర్డెన్. అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారి స్ట్రెంగ్త్ ని కరెక్ట్ గా యూస్ చేసుకున్నారు. ఇన్నోసెంట్ క్యారెక్టర్, లైట్ హార్టెడ్ టోన్, న్యాచురల్ యాక్టింగ్, మ్యాజిక్ అనిపించింది. సెకండ్ హాఫ్ పేస్ కొంచెం అప్ అండ్ డౌన్ అయింది, కానీ ఓవరాల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ పైసా వసూలు అనమాట. ఇది లాజిక్ మూవీ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫైనల్ గా ఇదే చెప్పాలనుకుంటున్నాను. మీ బ్రెయిన్స్ బయట పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే మనశంకర వరప్రసాద్ గారు పర్ఫెక్ట్ చాయిస్. చిరంజీవి గారి కామెడీ ప్లస్ ఎమోషన్స్ ప్లస్ సాంగ్స్ ఇస్ ఈక్వల్ టు సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెటీరియల్. నా రేటింగ్ వచ్చేసి ఇది 3/5. మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. మీకు మూవీ ఎలా అనిపించింది? చిరు గారి వింటేజ్ కామెడీ మళ్ళీ వచ్చిందా? ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మను మూవీ టాక్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.